హాయ్ ఫ్రెండ్ ఏమన్నా అదే క్లారిటీ రావట్లేదు. టికెట్ ఎంత మనిషికి? 20యా? టికెట్ ఎంత అండి? టికెట్ వచ్చి 30 రూపాయలు మనిషికి. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. మాది కోనసీమ జిల్లా రామచంద్రపురం నుంచి కోటిపల్లి. అయితే మహాశివరాత్రి రోజు ఈరోజు ఎలా ఉంటుందనేది మీకు చూపించడం జరుగుతుంది. దారి పొడవునా భక్తులకి భోజన కార్యక్రమాలు, పులిహోరాలు, బటర్ మిల్క్స్, డ్రింక్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడైతే ద్రాక్షారం మీదుగా వెళ్తున్నాం. ద్రాక్షారం దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారం నుంచి, ద్రాక్షారం ఊరి నుంచి అయితే రూట్ ఇచ్చారు. ద్రాక్షారం ఖాళీ ఉండదు. ద్రాక్షారం గురించి అయితే అందరికీ బాగా తెలుసు కాబట్టి నేను ఈ కోటిపల్లి అని మాకు స్పెషల్, అందుకని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. అసలు ఖాళీ ఉండదన్నమాట. ఇసుకెత్తరాలని జనం, భక్తులకి మాత్రం ఎటువంటి లోటు ఉండదు. ఎలా ఉందండి? కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసి మంచి సమ్మర్ స్పెషల్ బటర్ మిల్క్ అండి. చాలా బాగుందండి. ఏదో తేడాగా ఉంది. నీకు ఎలా ఉందిరా? కోటిపల్లికి ట్రైన్ కూడా ఉందండి, కానీ ఇప్పుడు ఆగిపోయింది ట్రైన్. ఫస్ట్ అయితే మహాశివరాత్రి స్పెషల్ కూడా వేసారు ఇక్కడ ట్రైన్లో. చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు ట్రాక్ పడిన తర్వాత, బ్రిడ్జ్ అది పడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మా కోనసీమ ప్రజల కళ రైల్వే పనులు అయిపోయి రైల్వే జోన్ రావాలని. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఫుల్గా ఉంది. మా వాడు షార్ట్ కట్లో తీసుకొచ్చాడు దగ్గరలో వెళ్దామని. ఇలా గోదావరిగుట్ట నుంచి ఊర్ల నుంచి వెళ్దామని వచ్చాము. అలాగైతే బస్ స్టాండ్ దగ్గర నుంచి చాలా లాంగ్ అయితే వెళ్ళాలన్నమాట. ఇది గోదావరిగుట్ట రోడ్డు. స్ట్రైట్ ఇంకా యానం ఇటు రావులపాలెం వెళ్ళిపోతుంది. ఇక్కడితో ఇంకా ఆపేశారు. ఇక్కడ బండ్లు పార్క్ చేసుకుని ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి లోపలికి. బొట్లు పెట్టారు మాకైతే ఇప్పుడు. చూడదా జూమ్ చేయరా పాముని. కోటిపల్లి రేవుకి అయితే వెళ్తున్నాం. ఈరోజు ఇక్కడైతే చాలామంది పేదవాళ్ళు లేని వారు అయితే ఉంటారు. ఈరోజు దానం చేసే చేతుల కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. దేవుని ముఖ్య చేతుల కన్నా దానం చేసే చేతులు మిన్న. ఈరోజు ఇక్కడ భక్తులు చనిపోయిన వారి పేరు చెప్పి, వాళ్ళ పెద్దల పేర్లు చెప్పి నదిలో తెప్పనైతే వదులుతారు. జంగమదేవరితో పూజ అయితే చేయించుకుని ఈ కార్యక్రమం అయితే చేస్తారనమాట. మా ఫ్రెండ్ అయితే ఒక అతను తీసుకెళ్తున్నాడు ఒక జంగమదేవరి దగ్గరికి. పంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? ఇలా పూజ అయితే చేయించుకుని ఇలా నదిలో అయితే తెప్పని వదిలిపెడతారనమాట. ఓకే, మనం గుడి ప్రాంగణంలోకి అయితే వెళ్దాం. ఇది గుడి ముఖద్వారము. ఇక్కడ డైరెక్ట్ డ్రైవ్ నుంచి ఇప్పుడు గుడి ముఖం ద్వారా మనం గుడికి అయితే వెళ్దాము.
చాలా రద్దీగా అయితే ఉంది, ఖాళీ అసలు లేదనమాట. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. జీడిపప్పు పకోడి అక్కే 10 ఉచిత అన్నదానం. ఇక్కడ నుంచి అయితే దర్శనానికి క్యూ లైన్ అయితే ఇక్కడ నుంచి పెట్టారు. ఈరోజు ఇక్కడ ఉచిత అన్నదానాలు చాలామంది పెట్టుకుంటారు అనమాట. ఇదే కోటిపల్లి సోమేశ్వర స్వామి దేవాలయం. ఈ గుడి అంతా వ్యూ అంతా కూడా నేను నైట్ అయితే చూపిస్తాను మీకు. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది లైటింగ్స్ తోటి. అయితే పాతికి తీసుకొని కావాలంటే ఈ మాత్రం 100 రే పెద్దవి కాబట్టి. మా ఊడు టాటా అయితే ఎంచుకుంటున్నాడు అనమాట. అడిగో బిడ్డ చాలా పొడుగు ఉంటుందండి. నేను బాధపడదు అయిపోతుంది 5 నిమిషాలు. మండుతున్నట్టుంది. ఇవి ఇచ్చేసారి ఇటువంటి ఆటలన్నీ చిన్నప్పుడు చాలా బాగా ఆడేవాళ్ళం. ఈ ఆటలు ఆడాలన్నా ఇటువంటి తీర్థాల్లోనే కుదిరేది. ఈ రంగుల రాట్నం ఇవి కూడా చాలా సరదాగా అయితే ఉండేది. ఆ రోజులు మళ్ళీ రావు. సరే మనం అవతలకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు మేము కంగారుగా అయితే పంట అయితే ఎక్కేసాం, అవతలకైతే వెళ్తున్నాం అనమాట. రే చల్లగాని పడతా చూడు, శివరాత్రి అయిపోతుంది నీకు. అవతలకైతే వచ్చేసాం. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. అలాగే అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్కి నేను అందించాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా కోటిపల్లి అయినటువంటి పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రమైనటువంటి కోటిపల్లి దర్శనం అయితే అందరికీ చూపించాలని ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మేము యువతల నుంచి అవతలకైతే వెళ్ళాము. అవతల లంకలు అంటారన్నమాట, తోటలు అవి చాలా బాగుంటాయి. అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళకైతే తెలుసు, కానీ ఇక్కడికి రాలేటువంటి కొంతమంది అయితే ఉంటారు. అటువంటి వారి కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి నాకు ఇలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. ఓకే, అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా అయితే నేను తీస్తూ ఉంటాను. ఇది గోదావరి ఒడ్డు లంకలు మడయి ఫ్రెండ్స్. ఈ లంకలన్నీ కూడా ఈ వరదలు వచ్చినప్పుడు ఇది అంతా కొట్టుకుపోయి గొట్టంతా కూడా ఇది ఇలా ఉండిపోతే ఇంకా పెద్దదైపోతుంది. చూశారు కదా పంటి, ఇది వరకు ఆ గొట్టు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఈ గొట్టు అయితే ఉండేది అనమాట. ఈ గొట్టు చూస్తున్నారు కదా, లంక గొట్టు ఇది. ఈ గొట్టు ఇలా గోదావరి వరదల వల్ల కొట్టుకుపోయి ఇక్కడ వరకు అయితే వచ్చింది. పంటి మాత్రం అంటే ఇక్కడ వరకు రావట్లేదు, అందుకని దానికి మళ్ళీ రోడ్డు టైప్లో గొట్టు అయితే వేసారు. మనం ఇప్పుడు అవతల నుంచి అయితే యువతలకు వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్నప్పుడు అయితే అక్కడ స్నానాలు చేసేవాళ్ళు, చాలా ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఎవరు అలా చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడంతా పాడైపోయింది.
అక్కడ వరకు వెళ్ళి సాహసం అయితే చేయట్లేదు. ఇదంతా గోదావరి లంక. ఒకటి చేస్తున్నాడు, చూద్దాం అండి. ఏం కోస్తున్నాడో ఏంటో. ఏం చేస్తున్నారా? ఏం కొడుతున్నావు? ఎక్కడ కొడుతున్నావా? ఎక్కడ? కాయలు, చింతకాయలు, చింతకాయ ఇదిరా ఇప్పుడే కొట్టినది. చూసా దొండకాయ కోసేయండి దొండకాయ పూజ చేసి ఎలా నొక్కుతుంటే అలా చూపించి ముందు అక్కడ చూపించు. నా పక్కన నామే జోకులు అయితే కుదరరే. ఇవన్నీ కూడా దోసకాయ. ఇవన్నీ దోసకాయలు. అవి ఏమో ఆనందం చెట్ల. అవి ఇదంతా దోసకాయ తోట. అదంతా అక్కడి నుంచి అక్కడ దాకా అలాగా. ఎక్కడెక్కడ? అక్కడి నుంచి అదంతా దోసకాయ తోట. దోసకాయ తోట. దోసకాయ జీవించండి. అవి మధ్యలో చెట్లు ఆనందం చెట్లు. అవి ములక్కళ్ళ. అవి ములక్కాళ్ళు. ఇందాక కాయ చూసాం. ఇదిగో కాయలు. కాయలు దోసకాయ. దోసకాయలు. అయ్యో దోసకాయలు. పుచ్చకాయలు కూడా వేస్తారా? వేస్తామండి. అంటే ఈ సంవత్సరం కాదండి, వచ్చే సంవత్సరం. మామూలుగా చెప్పు. ఏమన్నా అదే క్లారిటీ రావట్లేదు. రథవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. రామచంద్రపురం నుండి మాది అమలాపురం వెళ్ళాలంటే ఇలా దూరం అయిపోద్ది. యానం మించి చెప్తే ఏం చేద్దామంటావు మరి? ఫ్రెండ్స్, మరి మాదైతే రామచంద్రపురం అన్నమాట. రామచంద్రపురం నుంచి మేము అమలాపురం వెళ్ళాలంటే అలా యానం మించి కూడా తిరిగి వెళ్ళాలంటే చాలా ఎక్కువ టైం జర్నీ పడుతుంది. చాలా ఎక్కువ దూరం, 1.5 గంట పడుతుంది. అదే మేము ఇలాగ కోటిపల్లి వచ్చి కోటిపల్లి మించి పంట ఎక్కితే మాకు ఒక 1/2 అవర్ అంతే. జస్ట్ చాలా దగ్గర అనమాట. ఇప్పుడైతే బ్రిడ్జ్ కూడా రెడీ అవుతుంది. ఆ బ్రిడ్జి కూడా మీకు అయితే చూపెడతాం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జ్. క్లాస్ 10 ఉందా? వాటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మావాడు ఎంత టికెట్? ఎంత మనిషికి? 20 20 రూపాయలు. 20 రూపాయ. 20 రూపాయ. 30 రూపాయలు. టికెట్ ఎంత అండి? టికెట్ వచ్చి 30 రూపాయలు మనిషికి. మరి 20 రూపాయలు అంటే సన్నా చేద్దామా? ఇసుకరాది అంతానే ఇసుక. కానీ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. క్లైమేట్ ప్రతి సంవత్సరం బాగా ఎండ. కానీ ఈ సంవత్సరం ఏంటో కానీ కొద్దిగా చల్లగా ఉంది వాతావరణం. అదృష్టం చేసుకుని ఉండాలండి. ఇలాంటి ప్లేస్కి వచ్చి ఆహ్లాదంగా ఎంత విశాలంగా వచ్చి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం అంటే వాతావరణం సహకరించింది కాబట్టి మనందరికీ సుఖం. అవతలకైతే వెళ్ళిపోతున్నాము. నైట్ వ్యూ చూపించడానికి. పంట అయితే రెడీగా ఉంది. చాలా ఖాళీగా ఉంది పంటి. అసలు ఖాళీ ఉండదండి. ఖాళీ ఉండదు. ఈ సంవత్సరం కొంచెం డల్గానే ఉంది. జనం తక్కువ. మా వాడు ఇంటికి పట్టుకెళ్ళా నీళ్ళు పట్టుకెళ్తున్నాడు. గోదావరి నీళ్ళు. పంటి చాలా ఖాళీగా ఉంది. నీళ్ళు పోతారండి. నీళ్ళు అంటే ఈ మంచి నీళ్ళు, గోదావరి నీళ్ళు కదా. సోమవారం మార్చి గట్ట జరుగునం బాగుంటుంది. ఏం ఎక్కడ? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంట్లోనా? ఇంకా దేనికి ఉపయోగపడుతుంది ఇది? అది మైళ్ళు వచ్చినా ఏమొచ్చినా మంచిది మాట్లాడి. ఆయన అడగని పక్కన ఆయన నడుము ఫార్వర్డ్ వచ్చేయండి. చాలుతారు బావయ్య. ఈ నదిలో పుణ్యస్నానం ఆచరించినచో
కోటి ఫలాలు సిద్ధిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఓకే, యువతలకైతే వచ్చేసాము. ఇప్పుడు గుడి అంతా కూడా నైట్ వ్యూ అయితే చూపిస్తాను. ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. బస్ స్టాండ్ దగ్గర చూశారు కదా దీపాలు, నైట్ వ్యూ ఎలా ఉందో. అందుకని నైట్ వ్యూ చూపించాలని మళ్ళీ నేను ఇక్కడే ఉండి చూపించడం అయితే జరిగింది. అక్కడ ఉంది సత్రం ఏంటి వేదవసోది బయటికిరా. బోనాలు గట్ట పెట్టినా ఉడుకోవచ్చు అక్కడ ఏముంది. ఇంకా అందుకే లేకపోతే ఇంకేం చేసి అది కూడా ఖాళీ లేకపోతే ఇంకేం లేదు. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావేంది? ఇంకా ఇక రాయి చెట్టు ఉంది. ఇంకా అయ్యో బాబు ఆయన వేరే పెట్టినాడా. ఎగ్జిబిషన్ ఇది, మినీ ఎగ్జిబిషన్ ఇదే. నైట్ అంతా కుర్రలు బోర్లతోటి రెచ్చిపోయారన్నమాట. గుడి అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అది కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించి నాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ గుడి 3000 సంవత్సరాల కిందటిదని పురాణాలు చెప్తున్నాయి. సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ని బట్టి నేను ఇంకా ఇటువంటి వీడియోలు తీయడానికి మంచి అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.